ఓం శ్రీ గురుభ్యో నమః. నన్ను సాధకురాళ్ళు అడిగినటువంటి విషయాలని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ యొక్క ఆడియో రికార్డు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మేము తిరగని ప్లేస్ లేదు, అన్ని చోట్ల తిరిగాము, అందరి దగ్గరికి వెళ్ళాము. మాకు ఏ సాధనలు కూడా మాకు వంట పట్టలేదు. ముందుకు వెళ్ళినట్టుగా కానీ మాకు ఎలాంటి సాధనల పట్ల ఇంట్రెస్ట్ కలగలేదు. మరి మీ దగ్గర దీక్ష తీసుకొని అంతా కొద్ది రోజులు అయ్యింది. మరి మేము ఇంకా సాధనలో ఎలా ముందుకు వెళ్ళాలి, వాటి గురించి ఏమైనా చెప్తారా అని అడిగారు అన్నట్టు. నేను చాలాసార్లు కొన్ని ఆడియో రికార్డ్స్ వీడియోస్ చేసి పెట్టాను. అవన్నీ పూర్తిగా సెర్చ్ చేసి వినండి. సాధకులకి మాత్రమే ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే సామాన్యులకి కూడా అర్థమయ్యేటట్టుగా అవగాహన కల్పించేందుకు నేను చేసేటువంటి ప్రయత్నము అన్నట్టు. ఇదంతా కూడా అనుభవాలే గొప్పనా అని అన్నారు. నిజంగా అనుభవమే జ్ఞానము అని అంటాను. ఈ విషయాల పట్ల ఎరుక కలిగి ఉండాలి. అయితే సాధన అంటే ఈ దీక్ష పొందిన తర్వాత ఏమనుకుంటారంటే, సరే మేము దీక్ష తీసుకున్నాంలే, ఇంకా అయిపోయింది, 3 రోజులు దీక్ష తీసుకున్నాము, గురువుగారి దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే ఫోన్ చేసి మాట్లాడడం కానీ అలాంటి కుదరక, ఎందుకంటే వర్క్స్ ఉంటాయి కదా, ఆ వర్క్స్ బిజీలో మాట్లాడడం కూడా సమయం అనేది ఉండకుండా బిజీ అయిపోతారు అన్నట్టు. ఇంకా దీక్ష తీసుకున్నాం, అయిపోయింది, మాకు కుండలిని యాక్టివేషన్ అయిపోయిందనే మూమెంట్లో ఉంటారన్నట్టు జనాలు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఏం చేస్తారు, కొద్ది రోజుల తర్వాత గుర్తొస్తారు, అరే నేను గురుగారి దగ్గర దీక్ష తీసుకున్నాను, మరి నాకు ఎలాంటి అనుభవాలు లేవు, గురుగారు ఇన్ని వీడియోలు పెట్టారు, చాలా వీడియోలు పెట్టారు కదా, మరి పరాశక్తి బుక్లో కూడా గురుగారు కూడా చాలా అనుభవాలు పెట్టారు, మరి మాకెందుకు జరగట్లేదు అనే విషయం గుర్తొచ్చి మళ్ళీ ఒకసారి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తుంటారు అన్నట్టు. ఇలాంటి వాళ్ళ కోసము ఈ ఆడియో రికార్డు బాగా ఉపయోగపడుతుంది, వినాలి. అయితే సాధన అనగానే తీసుకొని గమ్మున ఉండడం కానీ అలాంటివి చేయకుండా ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పనులు ఏవైతే ఉంటాయో, ఎంత బిజీ లైఫ్ అయినా సరే కానీ మీరు మార్నింగ్ అంతా అంటే ఈవినింగ్ వరకు బిజీగా ఉన్నా కానీ కనీసము నైట్ పూట కూర్చొని సాధన చేయడం అనేది చాలా మంచిది అన్నట్టు. అంటే సమయం లేదు అని చెప్పే వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను, ప్రతిరోజు 1 గంట నుండి 3 గంటల వరకు, కనీసం 5 గంటల వరకు, కనీసం 1 గంట వరకైనా కానీ కూర్చొని ఒకటేసారి కూర్చొని 1 సిట్టింగ్లో 3 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ అట్లా కూర్చొని సాధన చేయాలి. ఇది ఎలా వీలవుతుంది మాకు అని అంటారు. పొద్దున్న దాకా కూర్చొని చేయకండి, పనులన్నీ ఆపేసి మీరు చెయ్యండి అని నేను చెప్పట్లేదు. మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎన్ని పనులు చేసుకున్నా, ఇంటి వారి యొక్క అందరి పనులు అయిపోయిన తర్వాత కూడా నైటు 2:30 3 గంటలకి 4 గంటల నుండి 6 గంటల వరకు 7 గంటల వరకు అలా సాధన అనేది పెంచుకుంటూ పోవాలి. 1 గంట నుండి 3 గంటల వరకు ఇలా ఒక పావు గంట అరగంట, గంట, 2 గంటలు అట్లా పెంచుకుంటూ వెళ్ళాలన్నట్టు. ప్రతిరోజు సాధనకి సమయం కేటాయించాలి. ఇది ప్రతిరోజు చేయాలి. అలాగే ఒకే ప్లేస్లో కూర్చొని చేయడం కానీ, కనీసం 2 ప్లేస్లన్నా ఉంటాయి మనకి. పడుకునే ముందు చేయడం సాధన, అలాగే పూజ రూమ్లో కూర్చొని చేయడం ఉంటుంది, హాల్లో ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అట్లా ఏదో ఒక ప్లేస్ అనేది నిర్ణయం చేసుకొని అదే ప్లేస్లో కూర్చొని సాధన చేయడం అలవాటు చేసుకోవాలి. ఆసన సిద్ధి అంటారు దాన్ని. ఆసన సిద్ధి ఎలా కలుగుతుందనే విషయం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఇంకా వీక్లీ వన్స్ అంటే వీక్లీ 1 టైం అయినా 1 డేనైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా సాధనలో ముందుకు పోవడానికి, మీ కర్మలు ప్రక్షాళన కావడానికి ఇది చాలా సహాయపడుతుంది. మౌనంగా ఎలా ఉంటామమ్మా, మేము పొద్దున్న లేస్తే 5 గంటల నుండి లేచినప్పటి నుండి రాత్రి 12 గంటల వరకు మాట్లాడుతూనే ఉంటాము, మాట్లాడకపోతే మాకు కుదరదమ్మా అని అంటారు. నిజమే, ఇది ప్రతి ఒక్కరికి మనకి అనుభవంలోకి వస్తుంది. ప్రాక్టికల్ లైఫ్లో మనం ప్రతి ఒక్కరు మాట్లాడకుండా ఎలా ఉంటామండి, అస్సలు ఉండలేమన్నట్టు. కానీ ఇది ప్రయత్నపూర్వకంగా చేయాలి. మౌనంగా ఉండడం, వీక్లీ 1 డే మౌనంగా ఉండడం, అది 1 గంట ప్రతిరోజు ఉదయం నుండి 5 నుండి 6 గంటల వరకు మాట్లాడకుండా ఉండగలగడం, 5 నుండి 7 గంటల వరకు మాట్లాడకుండా ఉండగలగడం, 2 అవర్స్ అవుతుంది. అలా సమయం ఒక 10 గంటల వరకు, 5 నుండి 10 గంటల వరకు మీరు అన్ని పనులు చేసుకుంటూ మౌనంగా అంటే భౌతికంగా
వాక్కుని బయటికి రాకుండా ఉండగలగడం అన్నట్టు. ఇలా వీక్లీ 1 డే ఒక గంటలు పెంచుకుంటూ పోయినా కొద్దీ మనకు అలవాటైపోతుంది. మనము ఆ విషయం తెలియకపోయినా కానీ మనం మౌనంగా ఉండడానికి తెగ ప్రయత్నం చేస్తుంటాం అన్నట్టు. ఇది నేను చేశాను, అందుకే నేను చెప్తున్నాను. ఇలా 1 డే ఉండడానికి కూడా మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నట్టు. ఎవరితో మాట్లాడకుండా ఉండగలగడం అంటే నీతో నీవే ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. సాధనలో ముందుకు వెళ్ళాలంటే సాధన 1 గంట నుండి 3 గంటలు 5 గంటల వరకు సమయాన్ని పెంచాలి. ప్రతిరోజు చేయాలి, ఒకే ప్లేస్లో కూర్చొని చేయగలగాలి. అలాగే వీక్లీ 1 డే మౌనంగా ఉండగలగడం. బయట ఫోన్లల్లో మనం ఎక్కువ శాతం ఏం చేస్తాము, ఫోన్లలో మాట్లాడడం. ఎందుకంటే ఏం పని లేదు కదా, కాస్త టైం కూడా నేను ఫ్రెండ్స్తో మాట్లాడతాను, ఫ్యామిలీతో మాట్లాడతాను, కొన్ని డిస్కషన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అలా కాకుండా ఫోన్లు కూడా తగ్గించుకోవడం, ఇంపార్టెంట్ అయినయే మాట్లాడాలి అలా అన్నట్టు. అలా ఫోన్లు తగ్గించుకోవడము, మౌనంగా ఉండగలగడము, 1 డే సమయాన్ని పెంచుకోవడము, ఒకే ప్లేస్లో కూర్చోగలగడము, నీతో నీవు ఉండడం అంటే నీవు చేస్తున్న పనిని గమనించడం అన్నట్టు. నేనేం చేస్తున్నాను ఈ క్షణంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం గతంలో ఉంటాం ఎక్కువ, ఎవరైనా సరే. అది ఎరుక ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజెంట్లో జీవిస్తారన్నట్టు. ప్రజెంట్లో జీవించడమే అసలు అద్భుతం అన్నట్టు. అది దాని గురించి వర్డ్స్ ఉండవు ఇంకా చెప్పడానికి. ప్రజెంట్లో ఉంటే నువ్వే భగవంతుడివి అనే స్థితి, ఇక్కడ స్థితుల గురించి కూడా మాట్లాడడానికి లేదు. ఇంకా స్థితి ఎక్కడిది? అహం బ్రహ్మాస్మి అని అంటారు. అంటే గతంలో ఉంటాము మనము, గడిచిన క్రితం జీవిస్తుంటాము. ఈరోజు ఇప్పుడున్న 1 గంట తర్వాత ఏం జరిగింది అనే విషయం గుర్తు చేసుకుంటూ, లేకపోతే 1 డే తర్వాత ఏం జరిగింది, నిన్న మన ఏం జరిగాయి, ఇంకా ఒక 5 ఏళ్ల కింద ఏం జరిగింది, ఒక 10 ఏళ్ల కింద మనని ఎవరు మోసం చేశారు, డబ్బుల విషయం కావచ్చు, మనుషులు కావచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, వేరే వాళ్ళు అయి ఉండొచ్చు. అయ్యో 10 ఏళ్ల కింద డబ్బు ఇన్ని లక్షలు తీసుకున్నారు, వాళ్ళు ఇస్తలేరు అంటే ఆ గతాన్ని మనం మోస్తున్నాం. ఇక్కడ నేను వాళ్ళని మర్చిపోకండి అని చెప్పట్లేదు, ఎందుకంటే అది మన వస్తువు, మన విషయము, మన డబ్బు అయి ఉండొచ్చు. దాన్ని మనం వాళ్ళకి ఇచ్చేసాము, కానీ అది ఎందుకు ఇక్కడ మనకు ఆత్మసంతృప్తి కలగట్లేదు అంటుంటారు కొంతమంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక టాపిక్ ఇక్కడ ఎంట్రీ అవుతుంది. నేను ఇది మొత్తం చెప్పను, జస్ట్ మీకు టచ్ చేస్తాను అంతే. ఏమంటారంటే స్పిరిచువల్గా ఉన్నారు కదా మీరు స్పిరిచువల్గా ఉన్నారు కదా, గత జన్మలో రుణానుబంధాలే అంటారు అని చెప్తుంటారు కదా. మరి డబ్బు విషయమైనా, మనుషుల విషయమైనా, వస్తువు విషయమైనా గత జన్మలో రుణానుబంధమే ఈ జన్మలో మనకు ప్రాప్తించింది, డబ్బు వచ్చింది, మళ్ళీ మాకు ఇవ్వాలనిపించట్లేదు మీకు అని చెప్తుంటారు. ఇది కరెక్ట్ కాదని చెప్తాను. మనకు ఒక ఆత్మసంతృప్తి అని కలగాలి. మనం 100 రూపాయలు పోడగొట్టుకుంటే 10 సార్లు అది ఎక్కడ పడిందని వెతుకుతూ ఉంటాము. అదే 100 రూపాయలు ఎవరికైనా భోజనం పెట్టామనుకోండి, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఎంత ఆత్మానందం అనేది కలుగుతుంది అన్నట్టు. ఇక్కడ పోడగొట్టుకున్న దానికి మనము ఆత్మతృప్తిగా ఇచ్చిన దానికి ఎంత డిఫరెంట్ ఉంటుందండి. అది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే 10 ఏళ్ల కింది విషయం కూడా మనం మోస్తున్నాం ఇక్కడ. అంటే గతంలో జీవిస్తున్నాం అన్నట్టే, తర్వాత భవిష్యత్తులో జీవించడం అనేది జరుగుతుంది అన్నట్టు. భవిష్యత్తు అంటే ఏంటి? గతంలో ఉంటున్నావు, లేకపోతే భవిష్యత్తు ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ఈరోజు మేమంతా చక్కబెట్టుకోకపోతే ఏమవుతుందో, భవిష్యత్తులో మా ఫ్యామిలీకి ఏమవుతుందో, నాకేమవుతుందో అని ఇలాంటి ఆలోచన చేస్తుంటారు అన్నట్టు. అయితే ఇక్కడ ప్రజెంట్లో ఉండట్లేదు, గతంలో ఉంటావు, లేకపోతే భవిష్యత్తులో ఉంటావు అన్నట్టు. అలా జరుగుతుంటాయి అన్నట్టు. అయితే సాధనలో ఎక్కడ ముందుకెళ్తావు ఇంకా నువ్వు? ఇక్కడ సాధన గురించి మాట్లాడుతున్నాను కనుక ఇలాంటి అన్నట్టు నిన్ను నువ్వు గమనించుకోవాలి. ఈ క్షణం నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఇలాంటివి గమనించుకున్నప్పుడు మనము సాధన పరంగా రైటా రాంగ్ అనేది తెలుస్తుంది. నిజంగా నేను ఏ స్థితిలో ఉన్నానమ్మా అని తెగ అడుగుతూ ఉంటారు అన్నట్టు. ఎందుకు అలా అడుగుతారంటే వాళ్ళు సాధన చెయ్యరు. అసలు గురువులంటే భక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, అసలు గురువుల పట్ల ఎలాంటి విశ్వాసము ఉండదు. ఎందుకంటే అక్కడక్కడ తిరిగి గురువు నువ్వు ఎన్నుకొని అక్కడే జీవిస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఇలా చేస్తుంటారు అన్నట్టు. అసలైన గురువుని ఎలా గుర్తుపట్టలేరు. ఇలా నిన్ను నీవు గమనించుకున్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ నీకు అర్థమవుతాయి.
సాధన రైటారాంగా అని తెలుస్తుంది, గురువు పట్ల భక్తి కలుగుతుంది, మనకు శ్రద్ధ కలుగుతుంది, సాధన పట్ల ఇష్టం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ముందు నీ పైన నీకు విశ్వాసం కలగాలి. ఫస్ట్ మనం బయట వాళ్ళని ఎవరినైనా సరే విశ్వాసంగా ఉండాలి, వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాలన్నా నిన్ను నీవు గమనించుకోవడం చేయాలన్నట్టు. అలా చేసుకుంటూ మనం మౌనంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది అంటారు, నేను చాలా సాధన చేశాను, నాకు చాలామంది తెలుసు, నాకు 20 ఏళ్ళ సీనియారిటీ, నాకు 10 ఏళ్ళ సీనియారిటీ, 15 ఇయర్స్ ఇలా చెప్తుంటారు అన్నట్టు. నేను ఒకటే అంటాను, మీ మనసు ఎంత కాన్సన్ట్రేషన్ అయ్యింది, మీరు మీ సాధన పట్ల మీరు ఎంత ఏకాగ్రతతో సాధన చేస్తున్నారు అని అడుగుతాను అన్నట్టు. లేదమ్మా మాకు సాధన అంటే అసలు ఇష్టం ఉండట్లేదు, సమయం లేదు, ఎన్నో ఎంచుకుంటారన్నట్టు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? విశ్వాసం కోల్పోయారు, మిమ్మల్ని మీరు కోల్పోయారు. ఇక్కడ శ్రద్ధ లేదు, భక్తి లేదు, ఏది లేదన్నట్టు. నేనేమంటానంటే ప్రతి చిన్న పనిని కూడా శ్రద్ధతో, భక్తితో, ఇష్టంతో, విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఆ పని యొక్క ఫలితం అనేది ఉంటుందన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఫలితం అంటే దాన్ని ఆశించకుండా చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఏ సాధనలు చెయ్యకుండా అంటారు కొంతమంది, సాధనలతో పనే లేదని కొంతమంది చెప్తుంటారు. సాధనలతో ఎందుకు పని లేదండి? మౌనంగా సాక్షిగా ఉండురా నాయన అంటే ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో గందరగోళాలు, ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి, మాటలు అంటుంటారు, మీద దెబ్బలే కొడుతుంటారు. అలాంటప్పుడు మౌనంగా ఎలా ఉంటారు? ఉండలేరు కదా. ఇలాంటి వారికి అంత స్థితిలో ఉండగలుగుతారు చెప్పండి? పెద్ద పెద్ద మహానుభావులు, మహాత్ములు ఏండ్ల తరబడి సాధనలు చేసి, జన్మల తరబడి సాధనలు చేసి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సాక్షిగా ఉండడం మాత్రమే కుదురుతుంది. ఇది అందరికీ వర్తించదు. ఇలా చెప్పుకుంటూ పోతే మహాత్ముల పేర్లు చాలా ఉన్నాయి అలా అన్నట్టు. అయితే నేను ఇంకా సాధనలో ఎలా ముందుకు వెళ్ళాలి అని అడిగిన వాళ్ళకి ఈ యొక్క ఆడియో రికార్డు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. జై గురుదేవ్.